భారతీయ సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న దృశ్యకావ్యం రామాయణం. దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇప్పుడు అయితే టీజర్ రాగానే అందరికీ గుర్తొచ్చిన పేరు ఆదిపురుష్. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా విమర్శల పాలైన నేపథ్యంలో ఇప్పుడు రణబీర్ రామాయణ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు రెండు సినిమాలను పోల్చి చూస్తున్నారు నెటిజన్స్. ముఖ్యంగా ఈ రెండు సినిమాల విషయంలో గ్రాఫిక్స్ మీద కంపారిజన్ ఎక్కువగా కనిపిస్తోంది. ఆదిపురుష్ సినిమాను దాదాపు 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించినట్టుగా ప్రచారం జరిగింది. కానీ ఆ సినిమా గ్రాఫిక్స్ విషయంలో మాత్రం చాలా విమర్శలు వినిపించాయి. ఈ విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకున్న రామాయణ టీం విజువల్ ఎఫెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుందని చెప్పాలి. అప్పటి కాలాన్ని గ్రాండ్గా ప్రజెంట్ చేస్తూనే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ను రీచ్ అయ్యే ప్రయత్నం చేసింది ఈ మూవీ. రాముడిగా ప్రభాస్ లుక్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. హెయిర్ స్టైల్, గడ్డం, కాస్ట్యూమ్స్ ఇలా ఏ ఒక్కటి భారతీయుల మదిలో ఉన్న రాముడిలా లేకపోవడంతో ఆ సినిమాను ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందుకే రణబీర్ లుక్ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసింది రామాయణ టీం. గతంలో వచ్చిన రామకథల్లో రాముడు ఎలా ఉన్నాడో, మన గ్రంథాల్లోని పురుషోత్తముడిని ఎలా వర్ణించారో అదే విషయాలను పరిగణలోకి తీసుకొని అందరూ యాక్సెప్ట్ చేసేలా రణబీర్ లుక్ను డిజైన్ చేశారు. చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న రణబీర్ కపూర్ రాముడి పాత్రకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. ముఖంలో ప్రశాంతత, కళ్ళలో గాంభీర్యం, 6 ప్యాక్స్ ఫిజిక్తో రాముడంటే ఇలాగే ఉంటాడా అనేలా కనిపించాడు. ఆదిపురుష్ సినిమా మీద మరో మేజర్ కంప్లైంట్ పాత్రల చిత్రీకరణ. రావణుడి లుక్, ఆయన వాహనం, లంకా నగరం విషయంలో తీవ్ర విమర్శలే వచ్చాయి. ముఖ్యంగా స్వర్ణలంకను కేజీఎఫ్లా చూపించారంటూ సెటైర్లు పడ్డాయి. అదే సమయంలో సీతమ్మ డ్రెస్సింగ్, హనుమంతుడి డైలాగ్స్ కూడా విమర్శల పాలాయి. రామాయణ తొలి టీజర్లో రాముడు తప్ప ఇతర క్యారెక్టర్ల మీద ఫోకస్ చేయకపోవడంతో మిగతా క్యారెక్టర్ల విషయంలో పూర్తి క్లారిటీ అయితే రాలేదు. కానీ లుక్స్ విషయంలో మాత్రం విమర్శకులకు అవకాశం లేకుండానే జాగ్రత్త పడుతున్నారనిపిస్తోంది. అయితే రణబీర్ రామాయణ టీజర్ విషయంలో అంతా పాజిటివ్గానే ఉందా? అలా కూడా లేదు. ఈ సినిమా విషయంలోనూ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా యానిమల్ లాంటి బోల్డ్ సినిమా చేసిన తర్వాత రణబీర్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అందుకే బాలీవుడ్లోనే కొంతమంది రణబీర్ రాముడి పాత్రకు సూట్ అవ్వలేదన్న విమర్శలు చేస్తున్నారు. ఆదిపురుష్ ప్రమోషన్ టైంలో సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. సినిమా తర్వాతే అసలు వివాదాలు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు రామాయణ విషయంలోనూ అలా జరిగే అవకాశం ఉందన్న టెన్షన్ ఆడియన్స్లో కనిపిస్తోంది. మన ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించే ప్రయత్నంలో ఆదిపురుష్ టీం పూర్తిగా తడబడింది. ఇప్పుడు మరోసారి మనమేంటో ప్రూవ్ చేసుకునే అవకాశం రామాయణంతో వచ్చింది. దాదాపు 4000 కోట్లతో 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా వెండి తెర మీద కొత్త చరిత్ర సృష్టిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. కథపరంగా రామాయణాన్ని మించింది ఎక్కడా ఉండదు. ఇంత గొప్ప కథకు హాలీవుడ్ స్థాయి హంగులు కూడా కుదరటంతో అంతర్జాతీయ స్థాయిలో మన రామ కథకు మరింత వైభవాన్ని తీసుకొస్తుందనే నమ్ముతున్నాం.